ఏంట్రా బాబు! టైం ఇలా అయిపోతుంది. ఎండాకాలం గూడా టైం ఆగే సిచ్యువేషన్‌లో లేమనుకుంటా మనం. నాకైతే ఇలా కళ్ళు తిరగడంతోటే 7:30 అయితుంది. టిఫిన్ చేసేసరికి 10 అవుతుంది. లంచ్ రెడీ చేసి అది తినేసరికి 2:30, 3 అవుతుంది. బయటికెళ్ళడానికి టైమే దొరకట్లేదు నాకు. దాంతో పాటు ఇయాల బయటికెలా అయినా వెళ్ళాలి అని కంకణం కట్టుకొని మరీ వెళ్ళాను. అబ్బా! ఆ ఎండకి సుర్రుమన్నది పోండసలకి. దయచేసి మీరు మాత్రం ప్రొటెక్షన్ లేకుండా బయటికి రావద్దు. ఇంత ఎండ కొడుతున్నా కూడా నాకు చందమామ కనిపించింది. అది పెద్ద మ్యాటర్ నాకు. ఏంటక్క ఎందుకొచ్చినావు ఇంతకనంటే, నాకు పుచ్చకాయ కావాలి. మా నాన్నని పుచ్చకాయ తెమ్మంటే ఆయనకస్సలు పుచ్చకాయలు తేవడం రాట్లేదు. మొత్తం పచ్చియి తీసుకొత్తాండు. ఎవరెవరో చెప్పిన మాటలు నమ్ముతాడు. మా నాన్నకు డ్రాగన్ ఫ్రూట్ అని చెప్తుంటే అర్థం కాక ఓపెన్ చేసి మరీ చూశాడు. అది అసలుకే పచ్చిగుంది. అంత పండుగ లేదు. అందుకని ఆడ పెట్టేయమని చెప్పిన. ఇంకా చూడండి మా నాన్నకి పరుగో పరుగు వచ్చిన పనియే చేయాలి మా నాన్న అయితే. ఇంకొక పనికెళ్ళి కూడా చూడడు. అమూల్ పాలు తీసుకున్నామా, ఇటొచ్చేసరికి అరటిపళ్ళున్నాయి. ఇదేంటబ్బా! అరటిపళ్ళు యెల్లో కలర్‌లో ఉంటాయి కదా! ఇవేంది రెడ్ కలర్‌లో ఉన్నాయని వింతగా కొద్దిసేపు చూసిన వాటిని. అసలైతే మామిడి పళ్ళున్నాయి. తియ్యగా అబ్బబ్బబ్బా! స్మెల్‌కే పడిపోవచ్చు. అంత తియ్యగున్నాయి. నేనవి వేరే ఏమో అనుకున్న అరటిపళ్ళని చూసి. కానీ తీరా చూస్తే అర్థమైంది అవి అరటిపళ్ళని. దబదబా పోయి మరీ చూశాను. అంత లావు అసలెంత పెద్దగా ఉంటున్నాయంటే అంత పెద్దగున్నాయి. నేనైతే షాక్ అయినా వీటిని చూసి. నాకు తెలిసి ఒకవేళ చాలామంది చూసే ఉంటారు. నేను ఫస్ట్ టైమ్ చూసా కాబట్టి షాక్ అయినా. బిల్ ఎంత అయిందని అడగొద్దు. జస్ట్ ఒక 400 అయింది అంతే. ఎందుకంటే ఎక్కువ కొనలే నేను. ఇక ఇంటికి తిరిగి వెళ్ళే టైంకి కొంచెం ఎండ తగ్గిందా అనుకున్నా. ఏహే! అది తగ్గదు. నేను తగ్గేదేలే అంటుంది.